పిలవచ్చు. డెఫినెట్ గా ఆయన ఎక్స్ప్లెనేషన్ కోరాలని అనుకుంటే డెఫినెట్ గా ఓకే సార్. సమన్స్ ఇచ్చి ఈడీ ఆయన ఇంటర్వ్యూషన్ పిలవచ్చు. వాళ్ళకి హక్కు ఉంది ఈడీకి. ఎస్, ఓకే సార్. యా, ఓకే. యా, కంచెల విజయభాస్కర్ గారు ఒకసారి పీసీఆర్ ఒక్కసారి అది డాక్యుమెంట్ ఒకటి చూపించండి. ఇది ఈడీ ప్రెస్ నోట్ సార్. రీసెంట్ గా ఈడీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది వచ్చేసి టీటీడీకి సంబంధించినటువంటి కల్తీ కుంభకోణానికి సంబంధించి దగ్గర దగ్గర దేశంలో 15 ప్రాంతాల్లో చేసినటువంటి సోదాలు, ఈ సోదాలకు సంబంధించి ఏమేం జరిగింది, దగ్గర దగ్గర ఎంత దీన్ని స్వాధీనం చేసుకున్నారు, 45 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్లో ఈ డబ్బులు తీసుకువెళ్లి పట్టుబడులుగా పెట్టారు అని చెప్పేసి చెబుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. సరే, ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే, సో మీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేది 2019 నుంచి 24 మధ్య కాలంలో అక్కడ ఒక సూపర్ మ్యాన్ ఉండేవారు కొండ మీద. సో ఆయన తీసుకునేటటువంటి డెసిషన్సే ఫైనల్ అనమాట. ఆడ వ్యవస్థ ఉన్నా ఏమన్నా సరే ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం, చట్టాలతో పని లేకుండా జరిగింది. అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఆయనకి సంబంధించి ఈ నకిలీ నెయ్యి కేసులో ఒక 13 మందో 12 మందినో టీటీడీ ఉద్యోగుల్ని బలి చేసినటువంటి పరిస్థితి ఏంటి? కనీసం విచారణ, సిట్టు విచారణ విషయంలో కూడా మీ ప్రభుత్వం సరిగా చేయట్లేదా? లేకపోతే మీ ప్రభుత్వానికి ఏమన్నా ముడుపులు ఏమన్నా అందాయా? మమ్మల్ని దీంట్లో నుంచి బయట పెట్టండి అని చెప్పేసి ఎవరో ఒకరు అక్కడ పనిచేసే సిబ్బందిని ఇరికిచ్చేసిండి అని చెప్పేసి. ఎందుకంటే టీటీడీ చైర్మన్ కి సంబంధం లేకుండా, టీటీడీలో పనిచేసే ఈఓకి సంబంధం లేకుండా, అక్కడ మొత్తం తానే వ్యవహరించినటువంటి అడిషనల్ ఈఓకి సంబంధం లేకుండా కేవలం పాపం ఈ ఎంప్లాయీస్ మాత్రమే తీసుకొచ్చి నకిలీ గీని మేనేజ్ చేసి తీసుకొచ్చేసారని చెప్పేసి. ఏంటి అసలు ఈ కేసుకి సంబంధించి? అంటే వాళ్ళకి తెలియకుండా ఇలాగ వీళ్ళే చేసేసారా? అలా జరిగేదానికి అవకాశం ఉందా? ఎందుకంటే మీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు వాళ్ళకి సహకరిస్తుంది? లేదు. పోతే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వరకు ఉద్యోగస్తులను బలిపెట్టడం అనేది ఆశ్చర్యమేం కాదు. వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆనవాయితీ. వాళ్ళ నేరాలకి, వాళ్ళ ఘోరాలకి, వాళ్ళ దోపిడీలకి అధికారులు బలిపశువులు కావాల్సింది. ఎంతో మంది అధికారులు, ఐఏఎస్ల వరకు, ఐపీఎస్ల వరకు, గెస్టెడ్ ఆఫీసర్ల వరకు అందరూ శ్రీకృష్ణ జన్మస్థలానికి పోవాల్సిన దుస్థితి వాళ్ళ తండ్రి హయాంలోనే దాపురిచ్చింది. అది ఆ సాంప్రదాయం కొడుగ్గడ ఇంకా అంతకు రెట్టింపుగా చేయడం జరిగింది. అందులో భాగమేది. పోతే మీరు